నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైల్వే ట్రాక్ కారణంగా మూతపడిన మురుగు కాల్వను పునరుద్ధరిస్తాం. ఎరుకలపూర్ రైతులకు హామీ ఇచ్చిన మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. జనరల్ ఫండ్ ద్వారా పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యత. చైర్పర్సన్ తాడుబోయిన రాధిక. 3 రకాల దోమల ఉత్పత్తిని నియంత్రించి 6 రకాల వ్యాధుల్ని అధిగమిద్దాం. మున్సిపల్ కమిషనర్ VM లక్ష్మీపతి. దోమల ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా 6 రకాల వ్యాధుల్ని అరికట్టవచ్చని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పరచుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ VM లక్ష్మీపతి పేర్కొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మలేరియా విభాగ అధికారులతో కలిసి దోమల నియంత్రణ అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ VM లక్ష్మీపతి జెండా చూపించి ప్రారంభించారు. బుధవారం చిన్నరావూరుకు చెందిన డాక్టర్ పాల్రాజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొని దోమల నియంత్రణకు ప్రజలు అనుసరించాల్సిన విధానాలను ప్లకార్డులతో వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడారు. దోమల నీరు నిల్వ ఎక్కువ ఉన్న చోట గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయని, నివాస పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల నియంత్రణకు తగు ప్రాధాన్యం కల్పిస్తుందని, తద్వారా లభించే ఉచిత వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. MHO ముబా ఎస్ బాబు మాట్లాడారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, డొనాల్డ్ రాజ్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఈ అంశాన్ని నిర్ధారణ చేయడంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 20న దోమల నియంత్రణ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్ లో మానవహారంగా ఏర్పడిన విద్యార్థులను ఉద్దేశించి ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో నందులపేట UPHC వైద్యాధికారి డాక్టర్ వేముల ప్రియాంక, గంగానమ్మపేట PHC వైద్యాధికారి డాక్టర్ దేవరపల్లి సుభాష్, రమాదేవి సహా మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గ్రామీణ సభ్యులకు వందల పున్నారెడ్డి తదితర మలేరియా పైలేరియా విభాగ సిబ్బంది పాల్గొన్నారు. ఈ దోమల వల్ల కలిగేటటువంటి డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరాలు దాని గురించి కూడా తెలియపరచడానికి ఒక ర్యాలీ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా ఈ విషయాలు తెలియజేయటం జరుగుతూ ఉంటుంది. పట్టణంలో ఈ దోమల నివారణలో భాగంగా ప్రతి డ్రైను రిపేర్ బాగు చేయించేసి దానికి యాంటీ లార్వల్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే పాగింగ్ కూడా చేస్తూ ఉన్నాం. మరియు ప్రజల్లో కూడా అవగాహన కావాల్సిన అవసరం ఉంది. మురుగుగాలంలో వ్యర్థాలు వేయటం కానీ అలాంటిది లేకుండా జాగ్రత్తగా ఉంటే మనం దోమల నివారణ చాలా సత్వరమే చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు దోమతెరలు 6 గంటలకి ప్రతి ఒక్క ఇంట్లో కూడా డోర్స్ క్లోజ్ చేసుకొని నైటు దోమతెరలు ఏర్పాటు చేసుకోవటం వల్ల పూర్తిగా దోమల కాట్లకి మనం నివారణకు మనం దోహదకారులు అవుతాం. కాబట్టి మీ అందరూ కూడా చేయండి. ఈ దోమల నివారణ కోసం మురుగ్గాలలో అనేక చోట్ల మరియు నీటి కుంటలేందు వగైరా ప్లేసుల్లో దోమల నిల్వ ఉండే ప్రదేశాల్లో యాంటీ లార్వల్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు రాబోయే సీజన్లో దీని మీద ఇంకా అప్రమత్తంగా ఉండటం కోసం దోమల నివారణ కార్యక్రమాని కోసం వర్కర్స్ను పెంచి స్ప్రేయింగ్ ప్రతి డ్రైన్ ఎందు ప్రతి 6 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ జరిగేటట్టుగా మేము చర్యలు తీసుకోబోతూ ఉన్నాం. అలాగే దోమతెరలో కూడా ప్రతి వెంట పైపులకి దోమల నివారణ కోసం దానికి వెంట పైపులకి ఒక మెస్లాగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆగస్టు 20వ తారీఖు వరల్డ్ మస్కిటో డే జరుపుకుంటున్నాము. సో ఈరోజు వరల్డ్ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నగరంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే దోమల నివారణ మీద ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా మున్సిపల్ హెల్త్ సిబ్బంది, మా మలేరియా యూనిట్ ఆఫీసు స్టాఫ్ అందరూ పాల్గొంటున్నారు. సో ఎలాగైనా ఈ దోమల వలన వచ్చే రోగాలన్నీ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, సో ఇలాంటివి కొత్తగా జికా వైరస్ అనేది కూడా ఈ దోమల వలన వ్యాప్తి చెందుతుంది అనేది వాస్తవం. సో అందుకని దోమలు కుట్టకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దోమతెరలు వాడటం. సో మా సైడ్ నుంచి మలేరియా యూనిట్ సైడ్ నుంచి యాంటీ లార్వల్ మెజర్స్ కూడా మందులు కూడా సైడ్ డ్రైన్స్లో పిచికారీ చేయడం జరుగుతుంది. అలాగే సో గ్యాంబూష్ ఫిష్లు కానీ ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో సో ఆ కుంటల్లో కానీ చెరువుల్లో కానీ మొన్న ఈ మధ్యనే గ్యాంబూష్ ఫిష్లు కూడా వదలడం జరిగింది. మున్సిపాలిటీ తరఫున సంయుక్తంగా ఈ దోమల నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించుతాం. దోమల ద్వారా మనకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, జికా వైరస్ అనే 6 వ్యాధులు, మనకు 3 రకాల దోమల వలన 6 రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ 3 రకాల దోమలు మన ఇంటి పరిసరాల్లో, ఇంటి లోపల నీటి నిల్వల్లో పెరుగుతాయి. అందుకని నీటి నిల్వలు లేకుండా ప్రజలకి వాటిని నిల్వ చేసుకొని మూతలు లేకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడం వల్ల దోమలు వృద్ధి చెంది మనకి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. అందుకని ప్రజల్లో
భాగస్వామ్యంతో ప్రజల్లో మార్పు ప్రైవేట్ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావాలి మనం. పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రతి వార్డులోనూ ప్రజల అవసరాలు గుర్తించి అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని 35వ వార్డు పరిధిలో బుధవారం అక్కలవారి వీధి సీసీ రోడ్ నిర్మాణ పనులకు సైడ్ కాల్వల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి అభివృద్ధి పనులు ప్రారంభించారు. జనరల్ ఫండ్స్ 12 లక్షల రూపాయలతో 150 మీటర్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ గుడవర్తి సాయి, హరిరామ్, డిఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, ఆ ప్రాంత ప్రజలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున 35 వార్డులకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి రోడ్డు 2 వైపులా కాలువ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ దాని సందర్భంగా ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ శంకుస్థాపన చేసి రోడ్డు కానీ డ్రైన్లు కానీ ప్రజలకు అనుకూలంగా మేము అందిస్తున్నాం. అలానే మాకు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కాలువలో అనేది వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వేయకుండా చూసుకోవాలండి. ఈ వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటున్నాయి. ఆ మురుగంతా రోడ్డు మీదకి రావటాన ఆ దోమలు అనేది పెరుగుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మా మున్సిపాలిటీ నుంచి ప్రజలకి అనుకూలంగా మేము రోడ్డు కానీ రైళ్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మేము చూస్తున్నాం కాబట్టి మీ సహకారంతో కూడా ఇలాంటి లేకుండా చేయాలని కోరుతున్నాను. అలానే కొన్ని వాటిల్లో వర్క్ స్టార్ట్ చేస్తాము, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఈ రోడ్డు వేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉందో మాకు తెలుసండి. ఎందుకంటే ఈరోజు కాంట్రాక్ట్ అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప ముందుకు రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే ఈరోజు బిల్లులు కావటం లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఎంతో ప్రజలకి సేవ చేయాలనే ఒక జయంతో ఒకళ్ళు వచ్చిన కాంట్రాక్టులతోనే ఒకటికి 2-3 సార్లు మాట్లాడుతూ వాళ్ళు ఈ వర్కులు పని చేసే విధంగా మేము వాళ్ళని పిలిచి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా వర్క్ అనేది మా సాధారణ నిధులతోనే ఈ రోజున ప్రతి చోట మన తెనాలి పట్టణంలో ఇక్కడ ఏ పని స్టార్ట్ చేసినా మన తెనాలి నిధులతోనే ఈ రోజున పనులు అనేది స్పీడ్ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మంచిగా సహకరించండి. ఈ మొక్క ఎప్పటి నుంచో 9 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. మా చైర్మన్ గారికి చెప్పంగానే దీన్ని శాంక్షన్ చేయించి ఈరోజు దీన్ని భూమి పూజ చేశాము. త్వరలో ఈ రోడ్డు వేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి చేస్తారని కోరుకుంటున్నాం. ఎరుకలపూడి అగ్రహారం రైతులకు వరి సాగులో మురుగునీటి పారుదల సమస్య పరిష్కరించేందుకు తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పంట పొలాల క్షేత్రస్థాయి పరిశీలనలో రైతులకు హామీ ఇచ్చారు. గుడివాడ ఎరుకలపూడి అగ్రహారం రైతులకు సంబంధించి 200 ఎకరాల వరి సాగు ముంపు గురైన క్రమంలో గడిచిన సోమవారం గ్రీవెన్స్ ద్వారా రైతుల సమస్యను మండల తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా బుధవారం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముంపు గురైన పొలాల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెలక శివసాంబిరెడ్డి తదితర రైతులు వాస్తవ పరిస్థితుల్ని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ విజయవాడ ఒంగోలు రైలు ప్రయాణానికి 3వ ట్రాక్ వేయడం వల్ల మురుగునీటి కాల్వ పూర్తిగా మూసుకుపోయిన విషయాన్ని గుర్తించామన్నారు. రైతులు సంయమనం పాటించాలని రెవెన్యూ సర్వేయర్ ద్వారా గురువారం కొలతలు వేయించడం జరుగుతుందని రైల్వే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి త్వరితగతిన సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మూలక శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ రైతాంగం సమిష్టిగా ఉండడం ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని అన్నారు. రైతాంగ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన తహసీల్దార్ గోపాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎన్ సుబ్రహ్మణ్యం, కంచెల రవి, తిరుమల వెంకయ్య, శివరామకృష్ణ, తురగా వెంకట్రావు, బండి సుధాకర్, విఆర్ఓ ఏ భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సోమవారం మన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్లో మన గుడివాడ ఎరుకలపూడి డిపి అగ్రహారంకి సంబంధించిన రైతులు మరియు రైతు కూలీల సంఘ నాయకుల ఆధ్వర్యంలో వచ్చి వారికి సంబంధించిన ఈ మురుగు కాలువలో మురుగు బయటికి పోవట్లేదని, ఈ రైల్వే ట్రాక్ వేయడం వల్ల 3వ ట్రాక్ వేయడం వల్ల ఇబ్బంది ఉందని, ఆ కాలువ పూడిపోయిందని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మనం రైతు సంఘ నాయకులు అట్లాగే రైతులతో ఈ చుట్టుపక్కల అందరితో కలిసి ఇక్కడ విజిట్ చేసాం. విజిట్ చేస్తే అర్థమైంది ఏంటంటే గతంలో ఇక్కడ కాలువ ఉంది, మరి వెరీ అన్ఫార్చునేట్, రైతులకి ఒక విధంగా చెప్పాలంటే అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఆ కాలువ పూడిపోవడం వల్ల మరి ఇప్పుడు ఎక్కువగా హెవీ రైన్స్ ఉండడం వల్ల ఈ పంటలన్నీ మునిగిపోతున్నాయి, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అట్లాగే డిపి అగ్రహారం మన ఎరుకలపూడి మధ్యలో కూడా ఒక కాలువ ఉంది. ఆ కాలువ కూడా రైతులు కొంతమంది సాగులోకి ఆక్రమించేయడం వల్ల కూడా ఆ కాలువ కూడా మూసుకుపోవడం వల్ల ఎక్కడికక్కడ ప్రభుత్వ పరంగా ఉన్న కాలువలన్నీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో ఆక్రమణకు గురి చేయడం వల్ల విచిత్రంగా అందరు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. అందువల్ల ఏంటంటే ఈరోజు ఏమి ఆలోచించామంటే సర్వే సిబ్బందితో సర్వే పెడతాం. ఎక్కడైతే కాలువ ఎన్ని లింకులు ఉందో ఆ కాలువకి కొలత వేపిస్తాం. ఇమీడియట్గా కాలువని యథావిధిగా రెస్టోర్ చేస్తాం.
రైతులకు అట్లాగే రైల్వే వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతాం. రైల్వే మరి దాని కనెక్టివిటీ ఆ వెనక వైపు తూర్పు వైపున కూడా ఉన్న ఆ కాలువని కూడా గతంలో ఉండేది, మరి 3వ ట్రాక్ వేయడం వల్ల సుమారు 4-5 ఏళ్ళుగా పూడిపోయింది. మరి ఖచ్చితంగా ఆ కాలువను కూడా పునరుద్ధరించి ఏర్పాటు చేస్తాం. ఇమీడియట్గా 1 or 2 డేస్లోనే సర్వే సిబ్బందిని నియమించి ఈ పని మీద ప్రొక్లైనర్ సహాయం తీసుకొని లోకల్ పెద్దల సహాయంతో అట్లాగే రైతులందరూ రైతు సంఘ నాయకులు వీళ్ళందరి సహాయంతో రైతులకి మళ్ళీ కాలువని పునరుద్ధరించి ఎక్కడ పంట నష్టం జరగకుండా ఎక్కడ నీళ్లు నిలబడకుండా ఉండే విధంగా కృషి చేస్తాం. ఈ 3 సంవత్సరాల్లో దక్షిణ మధ్య రైల్వే వారు విజయవాడ బెట్టగుంట మధ్య పలకలూరు స్టేషన్ పక్కన గల ఈ తూము నీళ్లు మురుగుపోయే తూముని పూడ్చివేయటం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోవటం జరిగింది. ఈ సమస్యని సోమవారం తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్ళినారు. వెంటనే మరి 2వ రోజు వచ్చి వారు ఈ యొక్క రైతులతో కలిసి ఈ మురుగు కాలువల్ని అట్లాగే చేలను కూడా పరిశీలించడం అనేది చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే అధికారులు ఈ విధంగా స్పందించటం అంటే అరుదుగా ఉంటుంది. ఈ స్పందన వలన రైతాంగానికి మేలు జరుగుతుంది. నా పేరు నాగబాబు సుబ్రహ్మణ్యం అండి, గుడివాడ మాది. ఎగులపూడి ఏరియా పొలం ఉంది మాకు. డీపీ గారు 115 ఎకరం ఉంది, ఎగులపూడి ఒక 60 ఎకరం ఉంది. మొత్తం కలిసి మునిగిపోయినాయి చేలు. మునిగిపోతే మన సోమవారం నాడు తహసీల్ గారి దగ్గరికి వెళ్ళి కాగితం పెట్టాము. ఆ కాగితం పెడితే వచ్చి వాళ్ళు పరిశీలించి అంతకుముందు క్రితం 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం రైల్వే ట్రాక్ కింద కాలువ ఉందండి. ఆ కాలువ నీళ్ళు పోకుండా పూడిపోయింది. ఆ ట్రాక్ వలన ఆ ట్రాకు కాలువ ఎమ్మటగా ఆ కాలువ పూడిపోయిన దానివల్ల ఆ ఎంఆర్ఓ గారికి చెప్పి దాన్ని చూసి పరిశీలించారు. పరిశీలిస్తే ఆ కాలువ తీసే ఏర్పాటు రైల్వే గారితో మాట్లాడి ఎంపీ గారితో కూడా మాట్లాడి క్రియాశీలకమైన జీవన విధానంతో కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశ ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో విలువైన సేవలు అందించారని ఆయన జయంతి వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత రాజీవ్ గాంధీ చిత్రపటం చెంత పువ్వు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవల్ని నాయకులు స్మరించుకున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా నేడు రాహుల్ గాంధీ పార్టీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లవరపు ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ మాదల పూర్ణచంద్రరావు, భీమా రమేష్, చందు, అయ్యప్ప, కోటేశ్వరరావు, స్టీవెన్ బాబు, అనిల్, వీరస్వామి, సురేష్, నాగూర్, కార్తిక్, శ్రీనివాసరావు, వెంకటేష్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్స్ని భారతదేశంలోకి ముందుగా తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ. ఎక్కిన తర్వాత 84 ఎక్కాడు. 86, 87కి వచ్చేసరికి తెనాల్లో కూడా చాలా టీవీలు వచ్చేసింది. మేము డెవలప్ చేసాం అనేటువంటి ఈ బీజేపీ తెలుగుదేశాలకి నేను ఇప్పుడే చెబుతున్నాను, వీళ్ళు కాదు. మొట్టమొదట ఐఐటీని స్థాపించింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ. దాన్ని చంద్రబాబు నాయుడు సమక్షంలోనే బిల్ క్లింటన్ ఒప్పుకున్నాడు. రెండోది రాహుల్ గాంధీ గారు ఐఐటికి నాంది పలికాడు. కంప్యూటర్స్ని తీసుకొచ్చి భారతదేశంలోకి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. అందుకని యువత మొత్తం గుర్తుపెట్టుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీని, రాజీవ్ గాంధీ గారు. లోకల్ బాడీస్ అంటే పంచాయతీల్లో కానీ, మండలాల జిల్లా పరిషత్ కానీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కానీ, ఇక్కడ మున్సిపాలిటీలో 1/3 రిజర్వేషన్ ఫర్ బీసీస్, 1/3 రిజర్వేషన్ ఫర్ లేడీస్. దీన్ని తీసుకొచ్చింది ఇంకా ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ సెంటర్లో పెడితే దాన్ని ఇక్కడ మన స్టేట్లో కూడా అమలు పరిచారు. అది వేరు సంగతి. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా దేశం మొత్తం మీద కుల గణన జరగాలని రాహుల్ గాంధీ గారు మొత్తుకునేది వాళ్ళ పర్సంటేజ్ని తెలిసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కులగణన అంటున్నాము అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం అదే అని చెప్పేసి మనవి చేస్తూ, ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రజల వెంటే ఉంటుంది. గెలిచినా ఓడిపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా. అలాంటి వాళ్ళే మా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇంకో రాహుల్ గాంధీ గారు అందరూ దాని కాంగ్రెస్ పార్టీ యొక్క సత్పరిపాలన వల్లే ఈరోజు ముఖ్యంగా దళితులు, పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళితులు చాలా సమస్యలను అధిగమించి చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ అన్ని రంగాల్లో కూడా ఇంకా సమానం అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ సమానం స్థాయికి తీసుకొచ్చిందంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా నెహ్రూ, ఇందిరా, రాజు, పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్కి అని దక్కుతుందని మనం చేసుకుంటూ
రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి కార్యక్రమం జరుపుతున్నాము. మరి అందుకు ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్ర సాంబశివరావు గారు రావడం జరిగింది. ఆ రోజున ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఈ దేశం ఏమైపోతుందని పెద్ద పెద్ద నాయకులు భయపడినప్పుడు అప్పుడు రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి నుంచోబెట్టి పర్లేదు మేము చేపిస్తామని చెప్పని కాంగ్రెస్ నాయకులు ఆ రోజున మాట ఇచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారు యువతను బయటికి తీసుకురావాలని చెప్పని 21 సంవత్సరాల ఓటు హక్కుని 18 సంవత్సరాలకే చేసి అట్లా కాకుండా మరి ఎలక్ట్రానిక్ రంగంలో బాగా అభివృద్ధిగా కనుక్కొని ఎలక్ట్రానిక్ రంగం ఆ రోజున కంప్యూటర్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి, ఇవాళ ఒక్కొక్క జేబులో 4 సెల్ ఫోన్లు ఉన్నాయంటే రాజీవ్ గాంధీ గారి పుణ్యమే. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారి అడుగుజాడలు నడుస్తూ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి దోహదపడవలసిందిగా కోరుతున్నాను. చిన్న వయసులోనే భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన చేసిన సంస్కరణలు కానీ ఎన్నో సాంకేతికలో ఇతర దేశాలకు పోటీపడే విప్లవాత్మకమైన చర్యలు తీసుకుని భారతదేశాన్ని అభివృద్ధి బాధలు నడిపారు. ఆయన ఆకాంక్షతో ముందుకు పోవాలని ఆశిస్తూ ఆయన గౌరవనివాళులు అర్పిస్తున్నారు. కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నందు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం, అట్లే జీవధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు మామిలపల్లి మృత్యుంజయ శాస్త్రి పర్యవేక్షణలో ఆధ్యాత్మిక సంబరాన్ని తలపించే విధంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో గత 4 రోజులుగా విశేషమైన యజ్ఞక్రతువులతో శ్రీ వారాహి అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ యజ్ఞక్రతువులు పూర్తయ్యాయి. పోస్ట్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తన్నీర్ శ్రీనివాసబాబు దంపతులు యజ్ఞక్రతువులో పాల్గొనగా పెనుగొండ శ్రీ వాసవిపీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ ఆత్మీయ అతిథిగా పాల్గొని ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు. శ్రీ వారాహి మాత అనుగ్రహం పొందడం ద్వారా లభించే ప్రయోజనాలను స్వామి తన అనుగ్రహ భాషను వివరించారు. శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ స్వామీజీ, శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ సంత సదానంద శ్రీ విశేష ఆధ్యాత్మిక సేవలో పాల్గొని భక్తులకు తమ ఆశీర్వచనం అందజేశారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తజన సందోహం నడుమ ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మూల విరాట్ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ పూజలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిసర గ్రామాల నుండి, తెనాలి పట్టణం నుండి శ్రీ వారాహి అమ్మవారి భక్తులు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. మహిళా భక్తులకు పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. పట్టణ ప్రముఖులు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, మాజీ ఏఎస్పీ తిరుపతి విఠలేశ్వర్, వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య కార్యక్రమాలకు సహకరించగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారాహిదేవి ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో విశేషంగా ఇక్కడ ప్రధానంగా వారాహిదేవి ఆలయం మన ఈ కుంచవర గ్రామంలో మాత్రమే ఉంది, ఎక్కడా లేదన్నమాట. ఇలా దేవాలయం అమ్మవారికి విమాన గోపురము, ముఖమండపము, ధ్వజము ఎక్కడ చేయలేదు. ఏదో షెడ్లోనో ఇంకో చోట ఇంకో చిన్న గుడిగా కట్టి పెట్టారు తప్పితే అమ్మవారికి ఆగమ శాస్త్ర ప్రకారంగా, అలాగే శ్రీ విద్య సాంప్రదాయంగా, శైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏ కార్యక్రమాలు ఎక్కడా జరగలేవు. ఇక్కడ అమ్మవారి ఎవరు అంటే వైష్ణవి, అమ్మవారి శాంత స్వరూపిణి, సౌమ్యకారిణి, ఇక్కడ మంగళకారిణి, సౌభాగ్య స్వరూపిణి, ఆనంద స్వరూపిణి. ఇక్కడ అమ్మవారు అందుకనే వైష్ణవి వారాహిగా ఆరాధన చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఒంగోలులో నిర్వహించనున్న భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ 28వ రాష్ట్ర మహాసభలకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ నాయకులు చెరుకుపల్లి సింగారావు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన గోడప్రతులను బుధవారం ఆవిష్కరించారు. తెనాలి సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ సిపిఐ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మొట్టమొదటి పార్టీ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీని గుర్తు చేశారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలు ప్రైవేటు సంస్థలకు అప్పు చెబుతూ ప్రజలపై భారం మోపుతుందని ఆరోపించారు. రాష్ట్ర మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణబాబు మాట్లాడుతూ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలు నగరంలో ఈ నెల 23వ తేదీన భారీ ప్రదర్శనతో ప్రారంభమవుతాయని, ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు కె రామకృష్ణ వ్యవహరిస్తారని, సిపిఐ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల సిపిఐ నాయకులందరూ పాల్గొంటారని తెలియజేశారు. అమరావతి నిర్మాణం శంకుస్థాపనకే పరిమితం చేశారని, తల్లికి వందనం పథకాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసర సరుకులు ఆకాశానంటే విధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించి పోరాటాల కార్యాచరణపై మంచి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కార్మికులు, పార్టీ శ్రేణులు, యువజనులు, మేధావులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి తుంగా బాలస్వామి, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, గుంటూరు జిల్లా ఏఎస్ఎఫ్ అధ్యక్షులు గండు శివ, సిపిఐ పార్టీ నాయకులు బొల్లిముంత ప్రసాద్, కె శ్రీనివాస్, ఏఎస్ఎఫ్ తెనాలి నాయకులు కాబోతు ప్రణీత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అయితే ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున చర్చ, ఈ రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే సూపర్ 6 అమలు చేశామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు నిరుద్యోగ వృద్ధి యువతకి ఎక్కడ ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు విద్యార్థులు చదివిస్తూ ఉంటే ఈరోజు తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేశామని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు ఒకసారి వెళ్ళి మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము ప్రత్యక్షంగా పోయి అడుగుతూ ఉంటే చాలామంది విద్యార్థులు డబ్బులు పడలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట ధరలు ప్రతిరోజు పెరుగుతూ పోతూ ఉన్నాయి. వీటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నప్పుడు కూడా ఈరోజు ఎన్డీఏలో మీరుండి ఈ రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా మోసం చేశారని చెప్పి చెప్తా ఉన్నాం. రేపు 23వ తారీఖు నెల్లూరు బస్టాండ్ సమీపంలో ఒంగోలులో పెద్ద భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలిలో ఉన్న సిపిఐ శ్రేణులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువజనులు, మేధావులందరూ ఈ భారీ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. ఈ దేశంలో జరిగినటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ లేదు భారత స్వతంత్ర పోరాటంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ చేసినట్టు ఒక చారిత్రకమైన నేపథ్యం ఈ దేశంలో ఏ పార్టీ చేయలే. దానికి ముందు భారత కాంగ్రెస్ పార్టీ అత్యంత ఉన్నత విలువలతో ఈ దేశ సమైక్యత సమగ్రతతో పాటు అనేక రకాల పోరాటాలు చేసి దేశ ప్రగతికి, జాతీయ ఐక్యతకి అనేక రకాలుగా ఈ రెండు పార్టీలు కృషి చేసినాయి. ఇది ఒక చారిత్రకమైనటువంటి సందర్భం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఏదైతే రాజ్యాంగం ప్రధానించిన హక్కుల్ని కాపాడుకోవటం సనాతన ధర్మం. అదే మీరు చెప్పిన మెట్లు కట్టుకుని బొట్లు పెట్టుకు వెళ్ళడం కాదు సనాతన ధర్మం అంటే. కనుక ఈ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని నిరంతరం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దోపిడికి, దౌర్జన్యానికి, అన్యాయానికి అంచనా వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంటుంది. ఇవాళ లలిత్ మోడీ, అంబానీ, ఆదానీ ఒకే ఒక గుజరాతీలు, ఓన్లీ గుజరాతీలు వాళ్ళు ఉంది 1%. ఈ దేశంలో ఉంది 1% గుజరాతీలు. కానీ వాళ్ళు ఈ దేశంలో లక్షల, వేల కోట్ల, $1 మిలియన్ సంపాదించి బ్యాంకులు దోచి బ్యాంకులకు అమ్ముకొని ఈ దేశంలో 150 కోట్ల మంది ఉంటే 1% ప్రజలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తే వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్. నియోజకవర్గ కృష్ణ బాలిజ సంఘ కార్యవర్గం అభివృద్ధి కమిటీ, యువజన కమిటీ సంయుక్త నిర్ణయం మేరకు 14వ రాష్ట్ర కృష్ణ బాలిజ సంఘం కార్యవర్గ సభ్యులుగా తెనాలి నుండి 4 సభ్యులను ఎంపిక చేసినట్లు, వారి ద్వారా రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని కృష్ణ బాలిజ సంఘీయుల సమస్యల పరిష్కారానికి మెరుగైన సేవలు లభిస్తాయన్న ఆశాభావాన్ని నియోజకవర్గ కృష్ణ బాలిజ సంఘం అధ్యక్షులు కావేటి వేణుగోపాల్ వ్యక్తం చేశారు. స్థానిక కృష్ణ బాలిజ సంఘం కళ్యాణ మండపంలో మంగళవారం రాత్రి తెనాలి నియోజకవర్గ కృష్ణ బాలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా రాష్ట్ర కమిటీకి ఎంపిక చేసిన సభ్యుల అభినందన సభ కార్యక్రమాన్ని సంఘీయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యత నియోజకవర్గ కృష్ణ బాలిజ సంఘం అధ్యక్షులు కావేటి వేణుగోపాల్ మీడియాకు వివరించారు. తెనాలి నియోజకవర్గం నుండి 14వ రాష్ట్ర కృష్ణ బాలిజ సంఘం సభ్యులుగా కొరవి శ్రీనివాసరావు, పట్టేల శ్రీనివాసరావు, బత్తుల ఏడుకొండలు, కోల వాసులను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కమిటీకి ఎంపికైన సభ్యుల్ని సంఘీయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కృష్ణ బాలిజ సంఘం కార్యవర్గం, అభివృద్ధి సంఘ కార్యవర్గం, యువజన సంఘ కార్యవర్గం తదితర సంఘీయులు పాల్గొన్నారు. 14వ కృష్ణ బాలిజ సంఘ రాష్ట్ర కమిటీకి
కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక చేసి పంపించడానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. రాబోయే రోజుల్లో కృష్ణపల్లి సంఘం ఈ నలుగురు అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులతో వెలిగేలాగా తమ వంతు కృషి చేస్తారని, ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలని అలాగే కృష్ణపల్లి సంఘంలో ఉన్న యువతకి ఎంతో చైతన్యవంతంగా ముందుకు నడుస్తారని మేమెంతో తెనాలి కృష్ణపల్లి సంఘ అధ్యక్షుడిగా ఆశిస్తున్నాము. యువజన కమిటీలో ఉన్న 24 మంది మొత్తం 70 మంది ఫోరం కలిసి ఈ రాష్ట్ర కృష్ణపల్లి సంఘానికి 4 అభ్యర్థులను ఎన్నిక చేయడం జరిగింది. కాబట్టి కృష్ణపల్లి సంఘీయులు ఎంతో ఒకే మాట మీద ఎంతో చైతన్యవంతంగా తెనాలి పట్టణంలో గత 40-50 సంవత్సరాలుగా వస్తున్న మా నాయకులందరినీ ఆదర్శంగా తీసుకొని మరింత ఇంకా ముందుకు వెళ్ళడానికి మా వంతు సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీడియా ప్రతినిధులకి, తెనాలి పట్టణ కృష్ణపల్లి సంఘీయులకి, యువతకి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వినాయక చవితి వేడుకలకు మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్టాపనకు కొల్లూరు మండలంలోని నిర్వాహకులు పోలీసు శాఖ నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కొల్లూరు మండల ఎస్ఐ అమరవర్ధన్ స్పష్టం చేశారు. వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన కొల్లూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విగ్రహాల ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు నిర్వాహకులు పూర్తిగా నిబంధన మేరకు మీద నడుచుకుంటూ నవరాత్రుల్ని శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే గనుక చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కొల్లూరు మండల ప్రజలందరికీ నమస్కారం. వినాయక చవితి రాబోతున్న సందర్భంలో అందరికీ ముందుగా శుభాకాంక్షలు. అలాగే పండుగను కూడా ప్రజలందరూ కూడా పండుగ వాతావరణంలో ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అందుకుగాను బొమ్మ పెట్టే ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారిది, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిది కూడా పర్మిషన్స్ తీసుకొని, అదేవిధంగా పై అధికారులు ఒక యాప్ని క్రియేట్ చేయబోతున్నారు. ఆ యాప్ ద్వారా కూడా అన్ని పర్మిషన్స్ మీకు ఇవ్వబడతాయండి. అదేవిధంగా ప్రతి పందిరి దగ్గర కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శాండ్ పెట్టుకోవడం కానీ, ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా పెట్టుకోవడం కానీ, అలాగే రాత్రిపూట ఖచ్చితంగా ఒకరిద్దరు ఆ బొమ్మ కమిటీ మెంబర్స్ అక్కడ ఉండడం కానీ, ఆ విధంగా బొమ్మ నిమజ్జనం అయ్యే సమయం వరకు కూడా బొమ్మ దగ్గర మీరు ఉండాలి. అలాగే మేము కూడా కంపల్సరీ బీట్ వాళ్ళు పోలీసులు ఖచ్చితంగా అక్కడ విజిట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. మా వాళ్ళు విజిట్ చేస్తున్నారు లేదా అన్నది కూడా మేము దాన్ని క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత పకడ్బందీగా ఈసారి వినాయక చవితిని కండక్ట్ చేయాలని ఆలోచనతో కొల్లూరు పోలీసులు ఉన్నారు. తర్వాత నిమజ్జన సమయంలో కూడా ముఖ్యంగా యువత అత్యుత్సాహానికి వెళ్ళిపోకుండా దాన్ని పండగ అన్నది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఎంజాయ్మెంట్ అనేది అంతవరకే చేస్తూ చుట్టుపక్కల వారికి ఇబ్బంది లేకుండా తమ బొమ్మకే వాళ్ళు పరిమితం అవుతూ ప్రశాంతంగా జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఆ సమయంలో కూడా అవసరం బట్టి మా పోలీసులు ఎప్పుడు కూడా రోడ్ల మీదే ఉండి బొమ్మలు ప్రతిదీ కూడా నిమజ్జనం మొదలైన దగ్గర నుంచి నిమజ్జనం పూర్తయ్యే స్పాట్ వరకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా జరిగే విధంగా మేము కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు కానీ కమిటీ సభ్యులు కూడా పోలీసులు చెప్పేవి పాటిస్తూ వాటిని పాటించాలని కోరుకుంటున్నాం. అలాగే తదుపరి ఇంకా వచ్చే కొత్త నిబంధనలు కానీ ఏమైనా వస్తే అవి కూడా మేము ఆటోలో పెట్టేసి అనౌన్స్మెంట్ పబ్లిక్ ఆర్డర్ సిస్టమ్ ద్వారా ఊరు మొత్తం కూడా ఎటువంటి నియమాలు అంటే పదే వాళ్ళు తెలియజేయాలనే ఉద్దేశంతో అవి కూడా ఏర్పాటు చేస్తాం. దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రేట్ నాల్టీస్ నందు బుధవారం నూతనంగా జర్మన్ లెప్రసీ రిలీఫ్ అసోసియేషన్ సహకారంతో కుష్టి వ్యాధి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలను ప్రారంభించారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న మున్నంగి, కొల్లిపర, నూతక్కి, పెద్దవర్లపూడి, తెనాలి, దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమంపై స్క్రీన్పై అవగాహన జరిపారు. ఈ శిక్షణలో ఆరోగ్య కేంద్రంలోని కుష్ఠరోగగ్రస్తులకు అల్సర్, డ్రెస్సింగ్, అంగవైకల్యం తీవ్ర రూపం దాల్చకుండా తగు జాగ్రత్తలు, గ్రామంలో స్కిన్ క్లినిక్, పాత రోగులకు అవగాహన సదస్సు జరిపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పిహెచ్సిలో అన్ని గ్రామాల్లో నూతన కేసులు, చైల్డ్ కేసులు గుర్తించుట, ప్రత్యేక సర్వే వంటివి జరపనున్నారు. అనంతరం వచ్చిన అతిథులకు శాలువాతో సన్మానించి మెమంటోలు అందించారు. తెనాలికి చెందిన జైన్ సంఘం సభ్యులు 50 మంది రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ నాల్టీస్ డైరెక్టర్ వంగర హేమచంద్, చైర్మన్ జిఎస్ రామ్మోహన్ రావు, నేషనల్ మెడికల్ అడ్వైజర్, జర్మనీ లెపర్స్ రిలీఫ్ అసోసియేషన్ డాక్టర్ అసిన్ పెన్నా, రీజనల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీలేఖ, జిల్లా లెప్రసీ ఆఫీసర్ శ్రీనివాసులు, ఏపీ లెప్రసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిలు, జొట్టి అంకినీడు, ఏవి ప్రసాద్, వైద్యులు సి ఇందిరా, సిహెచ్ శివకుమార్, జి రవి, గ్రేటర్ నాల్టీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొల్లిపర, కొలకలూరు, అలాగే తెనాలి అర్బన్ హెల్త్ సెంటర్, నూతక్కి అండ్ పెదవడ్లపూడి, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ అర్బన్ హెల్త్ సెంటర్లో మేము అక్కడికి వచ్చే పేషెంట్స్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ కానీ వీళ్ళకి అన్ని రకాల ఇప్పుడు కాళ్ళకి పుళ్ళు పడుతూ ఉంటాయి. వీటికి కావాల్సిన డ్రెస్సింగ్ కానీ, వాళ్ళకి కావాల్సిన స్కిన్ క్యాంప్స్ కానీ, శస్త్రచికిత్సలు కావాలంటే అంటే ఆర్సిఎస్ అంటారు, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, ఇవి కూడా ఇక్కడ మోరంపూడిలో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇక్కడ మోరంపూడిలో
వాళ్ళకి సిస్టర్ ఆర్సిఎస్ రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. జిఎల్ఆర్ గారు మా మా యొక్క సేవల్ని గుర్తించి చాలా సహృదయంతో చాలా ఉదారంగా మాకు సహాయం చేయడం జరుగుతుంది. మన WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. In this program, we are going to cover a holistic approach. We are going to do reconstructive surgery, ulcer care management, also outreach programs such as skin care camps, ulcer care camps. So all of these activities will contribute towards the cutting down the transmission of leprosy in the district. ఈ ప్రాజెక్ట్ వీఆర్ లాంచింగ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఇనిషియలీ మేము ఒక 5 lakh పాపులేషన్ ని టార్గెట్ చేస్తున్నాము. సో ఏంటంటే ఇక్కడ ఓన్లీ అల్సర్ మేనేజ్మెంట్ సర్జరీస్, ఎందుకంటే పర్సన్స్ వాళ్ళకి డిజబిలిటీస్ ఫామ్ అయిన వాళ్ళకి కేర్ తీసుకోవడం. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో కేసెస్ మనం ఎంత త్వరగా డయాగ్నోస్ చేస్తే అంత ట్రాన్స్మిషన్ అనేది తగ్గుతుంది అనమాట. మా ఓవరాల్ గోల్ అండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ రైట్ నౌ. అండ్ హోప్ఫుల్లీ దిస్ ఎఫర్ట్ ఇప్పుడు మేము చేసేది స్టేట్ ప్రోగ్రామ్కి, మన నేషనల్ ప్రోగ్రామ్కి ఇట్ విల్ కాంట్రిబ్యూట్ ఎట్ ఎ బిగ్గర్ లెవెల్. లెప్రసీ అంటూనే ఫస్ట్ ఎవరిలో అయినా ఒక స్టిగ్మా అనేది ఉంటుంది. అంటే కుష్టి వ్యాధి ఇంకా ఉంది అంటే వాళ్ళని చూస్తే దూరంగా వెళ్ళిపోవడం అలాంటివన్నీ చేస్తుంటారు. అలాంటి అంటే ఇన్ పేషెంట్ ఇన్ కేస్ ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళు బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. సో అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళకి బయటకు రావాలి అంటే ఫస్ట్ దాని గురించి ఒక అవగాహన అనేది కల్పించాలి. కల్పించడం కోసం మనం ఒక సర్వే లాగా ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. న్యూ కేసెస్ని డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఏంటి అంటే వాళ్ళకి లాస్ట్ స్టేజెస్ డిఫార్మిటీ దాకా మనం తీసుకురాకుండా ముందే మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం ద్వారా స్ప్రెడ్డింగ్ అనేది తగ్గుతుంది. వాళ్ళకి డిఫార్మిటీస్ తగ్గుతుంది, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వచ్చే స్ప్రెడ్డింగ్ తగ్గుతుంది కాబట్టి సో ఆ సర్వే అనేది మనం చేసుకుంటాము. సో ఆర్సిఎస్ సర్జరీ మనకి దగ్గరలో ఈ చుట్టుపక్కల ఎక్కడ దూరంగా వెళ్ళకుండా మన దగ్గరలో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాకు లెపర్సీ వచ్చింది 70 ఏళ్ళలో వచ్చినాయి సార్. 70 ఏళ్ళు అప్పుడు మెడిసిన్ సరిగా లేదు. మెడిసిన్ లేక చూడు అంగవైకల్యంతో ఏళ్ళు పోగొట్టుకున్నాము. ఏళ్ళు కాళ్ళు అన్ని పోగొట్టుకుని అల్సర్లు కూడా ఇంకా ఉన్నాయి. కానీ ఇప్పుడు మంచి మెడిసిన్ స్వచ్ఛంద సంస్థలు అయితేమి, గవర్నమెంట్ వాళ్ళు అయితేమి, మరి ఇట్లా మోరంపూడి గెట్నిస్ట్ వాళ్ళు కూడా లెపర్సీ హోమ్ పెట్టి ఇక్కడ మా లెపర్సీ వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు. కావున మేము ఇంకోటి ఏంటంటే ఈ లెపర్సీ గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకొని మాకు మెడిసిన్ ఇవ్వటము, మాకు మంచి మాత్రలు చూసి మరి కట్లు కట్టడం, డ్రెస్సింగ్ చేయటము. మా ఇంటికాడైతే లెపర్సీ వచ్చింది, మీకు లెపర్సీ వచ్చింది, మేము మీకు చూడమని చెప్తే మేము బయటికి వెళ్ళి వచ్చి కొన్ని రోజులు బెగ్గింగ్ చేసి ఇప్పుడు పిల్లల దయ వల్ల, ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థల దయ వల్ల మేము బెగ్గింగ్ మానేసుకొని భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా మత విషయాల్లో జోక్యం చేసుకోవటం ఏమాత్రం తగదని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ షుభానీ అన్నారు. బుధవారం దుగ్గిరాల మూర్తినగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ జిలానీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటూ రాజస్థాన్ టోక్లోని MCH ఆసుపత్రిలో హిజాబ్ ధరించిన ముస్లిం ఇంటర్న్ డాక్టర్ని సీనియర్ డాక్టరు ఆమెను హిజాబ్ తొలగించమనడం దారుణం. హిజాబ్ తన మతపరమైన మత విశ్వాసాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది. కర్ణాటకలో హిజాబ్ వివాదాన్ని గుర్తు చేస్తుంది. ధర్మాలను అనుసరిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. మరియు ముఖ్యంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 14 మరియు 25 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు కలిగి ఉన్నారు. ఆ విషయంలో ఎటువంటి నిర్బంధం కలుగజేయరాదని చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే ట్రాక్ కారణంగా మూతపడిన మురుగు కాల్వను పునరుద్ధరిస్తాం. ఎరుకలపూర్ రైతులకు హామీ ఇచ్చిన మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. జనరల్ ఫండ్ ద్వారా పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యత. చైర్పర్సన్ తాడుబోయిన రాధిక. 3 రకాల దోమల ఉత్పత్తిని నియంత్రించి 6 రకాల వ్యాధుల్ని అధిగమిద్దాం. మున్సిపల్ కమిషనర్ VM లక్ష్మీపతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.